పాలమూరు యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నాగర్ కర్నూలులో జరిగినటువంటి సంఘటన పైన తీవ్రంగా ఖండిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ సంఘటనకు కారణమైనటువంటి ఆ రెడ్డి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీవ్రంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రతిసారి మా సామాజికానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే తప్పులు చేస్తారో ఎన్కౌంటర్ చేయడానికి వచ్చినటువంటి సజ్జనర్ లాంటి వాళ్ళు ఈ కేసుని సుమోటోగా తీసుకొని వెంటనే వారిని ఎన్కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వాళ్ళను భౌతికంగా ఇబ్బంది పెట్టినారు కాబట్టి వాళ్ళని తక్షణమే వాళ్ళ యొక్క బాగోగులను చూసుకుంటూ వాళ్లకు రక్షణ కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక చూసుకున్నట్లయితే ఆ స్థానికంగా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో అక్కడ దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ సర్పంచ్ కూడా ఒక రెడ్డి కాబట్టి కొట్టండ్రా వీళ్ళు అంటే అక్కడ కేవలం ఒక గుళ్ళోకి వస్తున్నారనేటటువంటి నెపంతోన తక్కువ జాతి వాళ్ళం అనేటటువంటి నెపంతోన వాళ్ళు మమ్మల్ని బహిష్కరించడం అనేటటువంటి జరుగుతూ ఉన్నది. ఈ బీసీ సామాజిక వర్గంలో దాదాపు 136 కులాలు ఉన్నాయి. అన్నీ కూడా బీసీలకు సంబంధించినటువంటి 136 కులాలు వాళ్ళ యొక్క చేతి వృత్తులు వాళ్ళ యొక్క పని వృత్తులను చేయకపోతే ఈ సమాజాన్ని నడిపించేటటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ దేవుని వస్త్రాలనైనా సరే శుభ్రం చేసినటువంటి ఘనత ఆ రజకులది చాకలి కులస్తులది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ వీరనారి చాకలి ఐలమ్మ యొక్క వారసులను ఈరోజు చంపినారనేటటువంటి విషయాన్ని ఈ పాలమూరు యూనివర్సిటీ వేదికగా స్పష్టం చేస్తూ ఉన్నాను. కాబట్టి వారికి తగిన శిక్షణ అనేటటువంటి తక్షణమే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అవసరమైతే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సినటువంటి సందర్భం కూడా ఉందని చెప్పేసి పాలమూరు యూనివర్సిటీ వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మేము ఈ యూనివర్సిటీ వేదికగా ఒక విద్యావంతులుగా ఒక మేధావులుగా విద్యార్థి సంఘ నాయకులుగా ఈరోజు తరగతి గదుల్లో ఆకాశంలో నువ్వు సగం నేను సగము, అధికారంలో మీకు సగం నాకు సగం అనేటటువంటి పాఠాలు నేర్చుకుంటా ఉన్నాము. ఈ సమాజంలో దాదాపు భారత రాజ్యాంగం అమల్లో వచ్చిన తర్వాత ప్రాథమిక హక్కు అయినటువంటి ఆర్టికల్ 21లో జీవించే హక్కు కూడా అక్కడ వాళ్ళు కోల్పోయినారనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాను. ఇది ఎంతవరకు న్యాయం అనేటటువంటిది రాష్ట్ర పెద్దలు అదేవిధంగా అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం. ఎంత రెడ్లయితే సరే మీ అరాచకాలకి అదుపు అనేటటువంటి ఉండదా? ఈ కుల రగ్గసి ఇంకా ఎన్ని నాళ్ళు విజృంభిస్తుంది? ఇంకా ఎంతమందిని ఈ చావులకు వెనుగొంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కులానికి సంబంధించినటువంటి మరణాలు ఇక్కడితోనే ఆగిపోవాలి. లేదంటే ఖబర్దార్ వాళ్ళను ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టకుండా వాళ్ళకు యావజ్జీవ కారాగార శిక్షణ లేకపోతే ఎన్కౌంటర్ అనేటటువంటి తక్షణమే అమలు చేయాలి. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పాలమూరు యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం తదితర విద్యార్థి సంఘాలను అన్ని కలుపుకొని వాళ్ళకు మద్దతుగా నిలుస్తాము. స్థానికులను కనుక అక్కడ దోషులను కనుక పట్టుకోకపోతే తీవ్రమైనటువంటి కార్యాచరణను రూపొందిస్తామని చెప్పేసి ఈరోజు పాలమూరు యూనివర్సిటీ వేదికగా స్పష్టం చేస్తా ఉన్నాం. జరుగుతున్న దాడులని వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీలపై జరుగుతున్న దాడులని వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా.